అందం, అభినయం ఉండి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భామల్లో రెజీనా క్యాసాండ్రా ఒకరు. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పటికీ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. తెలుగులో నటించిన శివ మనసులో శృతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రెజీనా క్యాసాండ్రా. శివ మనసులో శృతి సినిమా తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాల్లో నటించిన పాత్రల ద్వారా గుర్తింపు పొందింది. తెలుగులో చివరిగా ఉత్సవం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. రెజీనా క్యాసాండ్రా ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అందాల భామ తన గ్లామర్తో పాటు నటన పరంగానూ మెప్పిస్తోంది. తాజాగా రెజీనా క్యాసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాన్ని వెల్లడించింది. నటి రెజీనా క్యాసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులో ఆమె పిల్లల టీవీ ఛానల్లో యాంకర్గా తన కెరియర్ ప్రారంభించింది. ఆమె ముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. తెలుగుతో పాటు తమిళ్తో పాటు కన్నడ భాషలోనూ సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్లోనూ నటించింది. ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాదు, స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. కాగా రెజీనా సినిమాల్లోకి రాకముందు చిన్న వయస్సులోనే పిల్లల టీవీ ఛానల్లో యాంకర్ గా చేసింది. 14 సంవత్సరాల వయస్సులో రెజీనా క్యాసాండ్రా ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం కందా నాన్మూలో లైలా చెల్లెలిగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మెప్పించింది. ప్రస్తుతం హిందీలో జెట్ అనే సినిమా చేస్తుంది రెజీనా. వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది.